మన 9 మ్యాక్స్ ప్రేక్షకులకు శనార్థులు చెప్తున్నామయ్యా. మరి ఇలా దబాదబ్ ధనాధన వార్తలు పటాపటగా ఏమున్నాయి అవన్నీ వరుస పెట్టి ఓడగొట్టాలి కదా. మరి దానికంటే ముందుగా మనం చెప్పుకునే హెడ్లైన్స్ ఉన్నాయి కదా, జలసురు. సర్పంచ్ ఎలక్షన్లలో ఇచ్చిళ్ళు పైసలు, కొట్టిళ్ళు మునుపెన్నడూ లేని రికార్డులు. ఇక పెళ్లి కావాలంటే ఇప్పటి సంది మీకు ఉండాలి సివిల్ స్కోరు. అవి లేకపోతే అయిపోతుంది మీ బతుకులు బేకారు. అడ్డగోలుగా ఏని వాడితే ఆగమవుతారు. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరికలను జారీ చేస్తున్నారు పోలీసు సార్లు. గూగుల్ మ్యాప్ను నమ్ముకొని ఆగమైండు ఓ లారీ అన్న. తెలివైన ఉపాయం చేసి సేపట్ల పానం బచాయించుకున్నాడు ఈ లారీ అన్న. ఇక మనం గ్రామ పంచాయతీ ఎలక్షన్ల ముచ్చట దినం ఏదో ఒక సందర్భంలో చెప్పుకుంటూనే ఉన్నాం. మీరు కూడా చూస్తూనే ఉన్నారు. మన ఛానల్ను మంచిగా ఆదరణ చేస్తున్నారు. ఈ వీడియోలో మంచి మంచి టాపిక్లను మనం కవర్ చేస్తున్నాం కాబట్టి పురాగా ఒడిసిపోయేదనక చూస్తూనే ఉండుండ్రి. అట్లనే స్కిప్ కొట్టకండ్రి, సౌండ్ పెద్దగా పెంచుకొని చూడండి. సరే, ఇవాళ మన టాపిక్లు గరంగా ఏమున్నాయంటే మొట్టమొదలు మనం చెప్పుకునేది గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అవుతున్నాయి కదా. అందులో రంగారెడ్డి జిల్లా శంకరంపల్లెలో 3వ దశకైతే ఎలక్షన్లు నడుస్తున్నాయి. మనం రోజు ఏదో ఒక మాటలలో చెప్పుకుంటాం. ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో ఒక సినిమాను తలదన్నే తట్టుగా ఉన్నాయ్యా. ఎక్కడా కనబడని యాడా చూడని వింతలు విడ్డూరాలని ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లే పెద్ద ఎలక్షన్లు తలదన్నే తట్టు ఉన్నాయని అనుకుంటున్నాం కదా. అట్లనే ఇప్పుడు రంగారెడ్డి జిల్లా శంకరంపల్లి అవుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అవుననే మాటను నిజం చేస్తున్నాయి. అగ్గో ఏమయ్యానంటే ఒకటి కాదు రెండు కాదు, దగ్గర 6 నుంచి 7-8 కోట్ల మీదకించే పంపిణీ అయినాయట. ఇంకా అంతనే కాదు, ఇప్పుడు ఓటు వేయనికే మా ఊళ్ళో సార్ ఆ ఊర్లో ఉన్నారు సార్, మా ఊళ్ళో రానికే చాలా తక్లీఫ్ ఉన్నాయి, చేతుల పైసలు లేవని ఇంట్లో అంటారు కదా. మీ ఓడు ఆడుండు ఎక్కడిది, ఓటు ఈడున్నది, మీ ఓని విలువ ఇగో పైసలు తీసుకోండి అని చెప్పి లీడర్లే దగ్గర పంటి ఇచ్చి మరి ఆ ఓటర్లో కూడా తెచ్చుకుంటున్నారట. వచ్చినందుకు కూడా ఇంకా ఎక్కువ అంట. ఇంకా అంతనే కాదు, ఇక్కడ 3 పార్టీలు ప్రధానంగా నువ్వా నేనా మేమంటే మేమన్నట్టు డి అంటే డి అన్నట్టుగా తలబడుతున్నాయట. పోటాపోటీగా ఒకళ్ళు 40,000 అంతే, గాడు పిలిపిత్రోడు గాడు 40,000 ఇస్తే మీరు తీసుకుంటారు, ఇగో పట్టు 50,000 ఇస్తున్నా అని ఒక పార్టీ వాళ్ళు. వీళ్ళు 50,000 ఇస్తే వాడు 50 ఇచ్చిండా వాడెంత అని చెప్పి ఇంకో పెద్ద మనిషి 55,000. ఈ లెక్కన చూసుకుంటే సగటున ఒక్క ఓటుకు ఏది సర్పంచ్ ఎలక్షన్ల కోసానికని చెప్పి ఒక్క ఓటు కోసానికని చెప్పి 150,000 దాకా ముట్ట చెప్తున్నారట. ఈ లెక్కతో చూస్తే 6-7 కోట్ల మీదకించే పైసల తాయిలాలు గట్టిగానే అందరికి వంచిండ్రన్న టాక్ అయితే గట్టిగానే సోషల్ మీడియాలో చిక్కలు కొడుతున్నది. ప్రతి ఒక్కరు కూడా ఆడ ఇదే ముచ్చట మీద గట్టిగానే డిస్కషన్ పెట్టుకుంటున్నారు. ఇంకా అదనే కాదు, పటాన్ చెరువులో ఒక పెద్ద మనిషి ఉన్నాడట. ఆయనైతే ఏకంగా ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ల కోసానికి అని చెప్పి 17 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిండ్రట. ఇక కొంతమంది అయితే ఉంగరం గుర్తు అని వాళ్ళ కుండుతోనే అగో మన ఉంగరం గుర్తు హైలైట్ కావాలని చెప్పి వెండి ఉంగరాలను సుతం పంపిణీ చేసిండ్రట. ఇగో చూడుండ్రి ఇంతగానం ఉన్నది. మరి ఓట్ల కోసానికి అని చెప్పి ఈ తీరుగా ప్రచారం చేసుడే కాకుండా పైసల పంపిణీ కూడా గింత ఓపెన్ గా నడుస్తున్నా కూడా ఆ ఎన్నికల పెద్ద మనుషులు ఆ ఎలక్షన్ సార్లు ఏం చేస్తున్నారో కదా, కనీసం చూసుకోవాలి, అరుచుకోవాలి, వీళ్ళ గురించి ఆరా తీయాలి కదా అన్న కామెంట్లు కూడా గట్టిగానే సోషల్ మీడియాలో వినబడుతున్నాయి. మరి ఈ వీడియో మీద మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా చెప్తారు కదా, దబ్బున చెప్పుర్రి. కొన్ని చిత్రమైనటువంటి వార్తలు ఎట్లుంటాయి అని అంటే అవి విన్న తర్వాత మనకు కూడా అనిపిస్తుంది, అగ్గో గిసొంటి మనసులు కూడా ఉంటారా, ఇట్లా కూడా చేస్తారా అని. మరి ఏమయ్యా అంటే మన జీవితంలో ప్రధానమైనది ఏమయ్యా అంటే మన ఆర్థికంగా ఎదగనీకే సివిల్ స్కోర్ అని అంటారు. మనం ఏదన్నా ఒక ఫ్రిడ్జ్ చూడనీకేనో లేకపోతే ఏదన్నా బండి కొనీకేనో లేకపోతే ఏమన్నా పైసలు అప్పు కావాలంటేనో మన ఆధార్ కార్డు పాన్ కార్డులను సబ్మిట్ కొడితే ఆ సివిల్ స్కోరు మంచిగా మనకు ఉంటే అంటే 750 మీదకేంచి ఉంటే అబ్బా వీడు సూపరు బంబాడు జమ్ అని చెప్పి మనకు లోన్లు అయితే ఎగబడి 10 బ్యాంకులు మీద పడి మనల్ని మోసపరలకుండా చేసి మరి లోన్లను అయితే అంటగాడుతుంటాయి. సరే, కొంచెం మనకు లోపలికి డౌన్ పాల్లో ఉన్నమే అనుకో, అంటే చెక్ బౌన్సులు అయ్యి అనుకున్న టయానికి లోన్లు కట్టలేకపోయేసరికి చెక్ బౌన్సుల పేరు మీద ఇంకింత నష్టమే, ఇట్లా రకరకాల కారణాలతోనే అనుకున్న టైంలల్లో ఆన్ పేమెంట్ చేయకపోయేసరికి సరైన టైంలలో వీళ్ళకు ఆర్థిక క్రమశిక్షణ లేదని చెప్పి ఆర్బీఐ పెద్ద సార్లు మన సిబిల్ స్కోర్ను డబాల్న బండకేజీ గుద్దినట్టు డౌన్ పాల్ చేస్తుంటారు కదా. ఇక ఇటువంటి సిబిల్ స్కోర్ పంచాయతీ ఎంత దాకా వచ్చిందనంటే ఏ ఫ్రిడ్జ్కో టీవీకో అల్మారాకో అంకితం కాలేదు. మన జీవితం మీద ఆర్థిక వ్యవస్థ ఎంత దెబ్బతింటది, మన జీవితంలో మన
పిల్లను చూసుకోనికే వీడు అరుగుడా కాదని డిక్లేర్ చేసేటట్టు చివరాఖరికి పెళ్లి నికా పక్కా చేసుకునే దాంట్లో సివిల్ కోర్ ముచ్చట బయట పడుతూనే ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఇక సరే రేపల్లెలో ఒక అన్నున్నాడు, అన్న సాఫ్ట్వేర్ కొలువు చేస్తున్నాడు, బెంగళూరులో ఉంటాడు, పెద్ద నౌకరీ లచ్చ మీదకించే ఆదాయం ఉంటుందట. సరే ఇక బయట ఉన్నాడు, బెంగళూరులో మంచిగా పని చేస్తాడు కదా అని చెప్పి ఎవరో పేదరాశి పెద్దమ్మనో లేకపోతే పెళ్లిలో పేరయ్యారో సంబంధాన్ని వాటికనొచ్చిండు. ఇక మొత్తానికైతే పెళ్లి కొడుకు పెళ్లి చూపులకు హాజరుపడ్డాడు. అక్కడ దానికి మంచిగానే ఉన్నది. అందరూ మంచిగా పెళ్లి కూతురును కుందనపు బొమ్మ లెక్క ముస్తాబ్ చేసిళ్ళు. పిల్లగానికి పిల్లగాడు పిల్లకు మంచిగా నచ్చిళ్ళు. కట్న కానుక విషయాలు మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత ఇక పెళ్లి కూతురు ఎవరైతే ఉంటారో వాళ్ళ అమ్మ నాయనోళ్ళు ఆ బాబు గారు ఒక చిన్న మాట ఏమనుకోకుండా మీ సిబిల్ స్కోరు ఒకసారి చూపెట్టుండ్రి ఎంత ఉన్నదని అన్నారట. అంటే సిబిల్ స్కోరు అగో ఎవరన్నా నీ జీతం ఎంత, నువ్వు యాడుంటావు, ఇల్లు కొన్నావా, జాగ కొన్నావా, నీకేమన్నా తాగుడు బీగుడు ఏమన్నా అలవాట్లు ఉన్నాయా, చుట్టలు బుట్టలకి ఏమన్నా మూడతావా అని అంటారు. కానీ నా సివిల్ స్కోర్ ఎందుకు అడుగుతా అంది అనుకుని సరే అని చెప్పి మనోడు ఇవరంగా గింత ఉన్నది గింత తక్కువ ఉన్నది ఈ గొల్లం చప్పుళ్ళు ఉన్నాయని చెప్పిండట. ఇక ఆ సివిల్ స్కోర్ చూడంగానే అమ్మో ఇక ఈ పిల్లగాడు మనకు సెట్ కాడు, ఎందుకంటే ఆర్థికంగా ఈ పిల్లగాడు నిలబడలేడు అని చెప్పాను అన్నట. ఎందుకనంటే ఆ పిల్లగాంది సివిల్ స్కోర్ మొత్తం అనుకున్న టైంలలో పేమెంట్ చక్కగా కట్టకపోయేసరికి డౌన్ పాల్లో ఉన్నాయట. మరి ఆర్థిక వ్యవస్థ మీద గింత క్రమశిక్షణ లేనోడు లేపు కింద మీద అయిపోతే నా బిడ్డను ఈడెం సుఖపెడతాడు, ఈడెం నిలబెడతాడు, నా బిడ్డను ఈడ మంచిగా చూసుకుంటాడన్న నమ్మకం మాకు లేదు, ఆర్థిక క్రమశిక్షణ ఈయనకు లేదు. ఈయన ముఖంలో గుట్టొచ్చినట్టు ఆ సివిల్ స్కోరే చూపెడుతున్నది అన్నట్టుగా అమ్మ నాయనలు ఎవరైతే పెళ్లి కూతురు తాలూకున్నారో వాళ్ళు పెళ్లిని పెటాకులు చేసుకుని పక్కకు పోయినరట. అయ్యా పెళ్లికి తయారైన నవ యువకులారా చూతిరు కదా, మనకు మంచి ఉద్యోగము, కారు, బంగ్లా, బిల్డింగ్, బులోరా ఉంటే సరిపోదు, మన సివిల్ స్కోర్ కూడా ఉంటేనే రేపు అత్తమామలు మనకు పిల్లని ఈయనకి ముందరకు వస్తారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, మీ సివిల్ స్కోర్లో ఏమైనా బొక్కలు పొక్కలు ఉంటే పురాగా చేసి ఉండరయ్యా, సివిల్ స్కోర్ మంచిగా ఉండేటట్టు చూసుకుంటారు అని చెప్పి చాలా మంది కారెడ్డాలు ఆడుకుంటా గట్టిగానే కామెంట్ పెడుతున్నారయ్యా. పెళ్లి కొడుకును సివిల్ స్కోర్ చక్కగా లేదని చెప్పి తిరస్కరణ చేసిన పెళ్లి కూతురు అమ్మ నాయన ముచ్చట్లల్లా. ఏదేమైనా మన తెలంగాణ పోలీసు సార్లు ఒక ఎక్స్ పోస్టులో పెట్టినటువంటి వార్త ప్రతి ఒక్కరిను సాకు గురి చేసేటట్టే ఉన్నది. మరీ ముఖ్యంగా పేకు డీపీలతోని ఏ టెక్నాలజీని అడ్డగోలుగా వాడుకుంటా అక్కడకు రాని పనులను చేస్తున్న కొంతమంది కేటుగాళ్ళకు సంబంధిక చేసినటువంటి ముచ్చట. అగ్గో ఏమయ్యా అంటే ఈ మధ్యకాలంలో మనం చాలా మంది హీరోలను, హీరోయిన్లను, లేకపోతే ఏవేవో కామెడీ రీళ్లతోని పెద్ద పెద్ద పొలిటీషియన్లను సమోసాలు అమ్ముతున్నట్టు, కంకులు కాలుతున్నట్టు, చెట్ల పంటి ఏదో ఎత్తున్నట్టు, ఇడ్లీలు బోండాలు వేసి అమ్ముతున్నట్టుగా ఇట్లా రకరకాల పేకలతోని ఒక సెలబ్రిటీ స్థాయిని చూడకుండా వాళ్లకు ఈ పని నేను చేయొచ్చునా అనుకుంటా కూడా రకరకాల ఫేక్లతోని ఏఐని క్రియేట్ చేసి వీడియోలను ఇడుతున్నారు కదా సోషల్ మీడియాలో. దీని మీద మరి మళ్ళా సజనారం సార్ దానక ఎవరు తీసుకువెళ్ళో ఎవరు చెప్పిలో ఏమిటి కోసాలకి సార్ ఉన్నట్టుండి ఈ మాట పోస్టు పెట్టిండో తెలియదు. కానీ ఏఐని అవసరం కంచి మీదికి అంటే అక్కడకు రానట్టుగా ఎవరన్నా పేకుగా ఉపయోగం చేస్తే పెద్దోళ్ళ ఇమేజ్ను డ్యామేజ్ చేసేటట్టు, వాళ్ళ స్థాయిని దిగదార్చేటట్టు, వాళ్ళను కించవరిసేటట్టుగా. ఎందుకనంటే ఈ ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత అసలు ఏది నిజమైన వీడియోనో, ఏది అబద్ధపు వీడియోనో, ఏది నిజమైన ఫోటోనో, ఏది కల్పితంతో కల్పన చేసిన ఫోటోనో వీడియోనో తెలియకుండా అయిపోయింది. అన్ని రియలిస్టిక్గా ఉండేటట్టుగానే ఏఐని విడుదల చేస్తున్నారు. ఈ ముచ్చట్లల్లో చాలా గొల్లెన్ సప్పుళ్ళు అవుతున్నాయి. పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లకు పోయి కంప్లైంట్లు సుతం పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు సజ్జనార్ సార్ పెట్టిన పోస్ట్ ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్కరిని ఆలోచన చేసేటట్టే చేస్తున్నది. ఇగో ఇట్లా ఏఐతోనే చాలా మంది కేటు పనులు చేస్తున్నారు, సెలబ్రిటీల ఇమేజ్ను డ్యామేజ్ చేసేటట్టు చేస్తున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, ఎవరైనా పెద్దోళ్ళ ఇమేజ్ను డ్యామేజ్ చేసేటట్టు చేస్తే ఖబర్దార్ అన్నట్టుగానే సజ్జనార్ సారు కొంచెం హెచ్చరించినట్టుగానే పోస్ట్ అయితే పెట్టబట్టిండు. కానీ మనం ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిందని మనం సంబరపడాలన్నా, అక్కడకు రాకుండా అడ్డగోలుగా వాడుతున్నారని చెప్పి మనం బాధపడాలన్నా మనకు సమాజ్ అయితే లేదయ్యా. సరే ఇక సజ్జనార్ సార్ పోస్ట్ పెట్టినంత మాత్రాన్ని అయిపోదు కదా, ఎవరికి చూసినట్టు వాళ్ళైతే వాళ్ళ అభిప్రాయాన్ని అయితే గట్టిగానే చెప్పుకుంటా రియాక్ట్ అవుతున్నారు. మరి దీని మీద మీరేమనుకుంటున్నారో అది కూడా మన 9 Max టీవీతోనే ఖచ్చితంగా పంచుకుంటారు అయ్యా.
ఇక జనరల్గా మనం ఏడికన్నా పోవాలన్నా ఎవరినన్నా కలవాలన్నా ఇదివరకైతేనేమో ఇక సూర్యుని సార్ మీరు అటుకెంచి వచ్చి పలానా ఊర్లో దిగి పలానా బస్ ఎక్కి అక్కడ నుంచి ఆ బస్సు దిగిన తర్వాత ఇంకో ఈ ఆటోల్లో ఈ ఏరియాకి వస్తే మనమే ఆడ ఉంటాము, ఆడ పెద్దది ఫంక్షన్లు కనబడుతుందని ఇట్లా అర్థమయ్యే రీతిలో అడ్రస్ చెప్తుండే. ఇక పెరుగుతున్న టెక్నాలజీ ప్రకారం మనకు గూగుల్ మ్యాప్ అని ఒక గూగుల్ తల్లి మనకు వచ్చి మందిని ఆగం చేసింది. ఎంత ఉపయోగం అయితే చేస్తున్నదో అంత ఆగం కూడా కాబట్టిండ్రు. అసలు గూగుల్ మ్యాప్ పెట్టుకొని పోయిందనికంటే ఇదివరకు అడ్రస్ చెప్పిందే మంచిగా ఉండేది. ఎందుకంటే ఇక ఒక పెద్దన్న ఉన్నారు పాపం లారీ నడుపుతుంటాడు అన్న, ఇక ఈ గూగుల్ మ్యాప్ మీద నమ్మకం పెట్టుకొని సిదాగా షిర్లకే పోయేతోడు గాచారం మంచిగా ఉన్నది, కిస్మత్ కలిసి వచ్చింది, ఏ దేవుడు కరుణికం చేసిండో తెలియదు కానీ పాపం మొత్తానికైతే లారీ డ్రైవర్ అన్న భాష ఆయన పేరు, ఆయనను నీళ్ళకు పోకుండా లారీతో సహా ఆపిండయ్యా దేవుడు. మరి వార్త ఏంది పురాగా చెప్పు, చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నదంటే అయితే డ్రైవర్ బాషాన్న గారు చెప్పిన ప్రకారం వివరాలు ఇట్లున్నాయ్యా. ఏపీలో ఉన్నటువంటి బేతం చెర్లకించి తెలంగాణకు మన మక్తల్ అనే ఊరుకు బండల లారీతోని అత్తున్నాడు అన్న. ఇక 44వ నెంబరు రహదారి ఉంటుంది కదా, ఆడికించి శివరసాలకించి మక్తలకు పోయే దారికి తీసుకోవాలి. మరి దారికి తీసుకోవాలంటే చుట్టూ చుట్టూ మొత్తం ఏం సడిసప్పుడు ఉండదు, పైగా తెల్లవారుజామున అవుతున్నది కదా, ఎవరిని అడుగుతాం ఎవరిని లేపుతాం. అప్పటికి 3:30-4 మధ్యలో ముచ్చట ఇది. ఇక చూసి గూగుల్ మ్యాప్ను చూసుకొని మక్తలని ఏదో అడ్రస్ వాళ్ళు ఇచ్చిన దానికి కొట్టుకొని పోయేసరికి సీదా పో అని చెప్పింది. సీదా పో అన్నగానే మనోడు ఇక స్టీరింగ్ తిప్పిండు, గర్రాన్ని గేరేసిండు, గుంజిండు బండిని, పోతూనే ఉన్నాడు. పోతుంటే కిష్టా నది ఘాటు రాగానే దబకమని బ్రేక్ వేసిండు. ఎందుకనంటే అప్పుడప్పుడే మంచు కనబడుతున్నది, ఏదో నీళ్ళు ఇట్లా ఆడుతున్నట్టు లైట్గా కనబడుతుంది. డౌట్ అనుమానం కొట్టి కట్క నొక్కిండు అయ్యా బిరేక్ది. నొక్కగానే అమ్మ దేవుడా బతికించినాం. జర్ర ఉంటే ఈ గూగుల్ మ్యాప్ నమ్ముకుని ఉంటే నీళ్ళకే పీకి పానం పోతుండే కదా అనుకొని దేవునికి దండం పెట్టుకొని నిమ్మతంగా కళ్ళు తేరుకున్న తర్వాత అప్పుడు పురాగా అక్కడ ఉన్న వాళ్ళని అరుచుకుంటే అసలు ముచ్చట బయట పడ్డది. ఇక చూడుంటే గూగుల్ మ్యాప్ను గుడ్డిగా నమ్ముకొని పోతే మన పని కథమే. అందుకనే గూగుల్ మ్యాప్ మీద కొంత ఆలోచన ఉండాలి, మన సొంత నాలెడ్జ్ను కొంత ఉపయోగం చేస్తేనే మనం యాడికి పోవాలన్నా అడిగి పక్కాగా పోతాము అని చెప్పి చాలా మంది అన్న పానాలు బచాయించుకున్న ముచ్చట్లల్లో మాత్రం మత్తు కితాబులు ఇస్తున్నారు. ఏదేమైనా కరెక్ట్ టైంలల్లో నదిలకు గదే చెరువులకు లారీ పోకుండా అన్నకు సాక్షిక్యంగా తెలివచ్చుడితోని ఐడియాతోని బండి ఆపిండన్న ముచ్చట్లల్లా.